మన సిస్టంలో డిలీట్ అయిన ఫైల్స్ని పవర్ డేటా రికవరీ ద్వారా ఎలా రికవరీ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాం. దీనికోసం ముందుగా మనం పవర్ డేటా రికవరీ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన పైన రిజిస్టర్ బై అని ఉంది కదా, ఆ రిజిస్టర్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు కీ అనేది అడుగుతుంది. మీకు కీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కీని ఎంటర్ చేసి మనం ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మనం ఇక్కడ డీప్ స్కాన్ రికవరీ అని ఉంది కదా, దాని మీద ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనం ఏ డ్రైవర్లో కావాలనుకుంటున్నామో రికవరీ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఫైల్స్ రికవరీ కావాలనుకుంటున్నామో ఆ ఫైల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా. ఈ ఫైల్స్ కావాలనుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఆ ఫైల్స్ అనేవి రికవర్ అవుతుంది. ఇక్కడ 100% కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా 100% కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. 100% కంప్లీట్ అవ్వడానికి మినిమం హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పడుతుంది. పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేసి షో ఫైల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి రికవర్ అయిన ఫైల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ మనకి రికవర్ అయిన ఫైల్స్. అందులో మనకి ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మొత్తం కావాలంటే అక్కడ పైన టిక్ మార్క్ చేసి సేవ్ ఫైల్స్ అని ఎంటర్ చేయాలి. మనం ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ అనేది మనం ఎంచుకోవాలి. కావాలనుకుంటే మనం న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని అందులో కాపీ చేసుకోవచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏ ఫోల్డర్లో కాపీ చేయాలనుకుంటున్నాం ఆ ఫోల్డర్ ఓకే చేయాలి. ఈ విధంగా ఓకే చేసిన తర్వాత మనకి ఇలా రికవర్ అవుతుంది, సేవ్ అవుతాయి మన ఫోల్డర్లో. ఓకే, మొత్తం రికవరీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎన్ని ఫైల్స్ రికవరీ వచ్చాయో చూద్దాం. బ్యాక్ వెళ్ళిపోయి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ ఫైల్స్ అన్నీ రికవరీ వచ్చాయి. ఈ విధంగా మనం డిలీట్ అయిన ఫైల్స్ను రికవరీ తెచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.